నమస్తే అందరికీ. సులభ యోగ సాధన బై యోగేశ్వర్ మనోహర్ హర్కరే కాకాజీ నాగపూర్ గారి ప్రాణాయామ నంబర్ 13 లోమ అనులోమ ప్రాణాయామం చూద్దాం. అన్ని ప్రాణాయామంలో ఇది అధిక సాంకేతికమైనది. దీని పద్ధతి ప్రకారం చేసినచో సాధకుడు పూర్ణ యోగిగా మారి సకల సిద్ధులను పొందను. దీని యందు ప్రాణశక్తిపై సంయమనం పొంది సాధకుడు పూర్ణయోగి కాగలడు. మన పూర్వీకులైన ఋషిమునులు ప్రాణశక్తిని వశపరుచుకొనుటకై శ్వాస నిశ్వాసాలపై సంయమనము సాధించవలనని తెలిపి ఉన్నారు. మన శరీరమునందు 2 ప్రకారములైన మజ్జాతంతువులు మరియు వాని ద్వారా పనిచేసే స్నాయువులు కలవు. మొదటి రకము మన ఇచ్ఛానుసారంగా పనిచేయనవి, రెండవ రకము మన ఇచ్ఛానుసారంగా కాక అప్రయత్నంగా పనిచేస్తూ ఉండేవి. అయితే ఇచ్ఛానుసారంగా పనిచేసేది స్నాయు తంతువులు ఏంటి? అవి చేతులు, కాళ్ళు, ఉదరము, ఛాతీ, భుజములు వగైరా అవయవములందు కలవు. అనిచ్ఛానుసారముగా పనిచేసేటివి హృదయమునందు శరీరమునందలి అనేక గ్రంథులు, మూత్రపిండములు వగైరా అవయవములందు కలవు. మనం హృదయమును బంధించలేము, కానీ ఊపిరితిత్తులు లాంటి వాటి కొన్ని భాగములందలి తంతువులు 2 రకములుగా ఉండను. ఇచ్ఛామాత్రముగా వాటిని నిలపవచ్చును. ప్రాచీన ఋషి మునులు తమ అనుభవంలో శ్వాస ప్రక్రియను తద్వారా ప్రాణశక్తులను సంయమనం చేసుకొని అటువంటి ప్రాణాయామ శాస్త్రంను మన ముందుంచినారు. దాని యొక్క పరిపూర్ణ స్వరూపమే లోమ అనులోమ ప్రాణాయామం ప్రక్రియ. పద్మాసనంలో కూర్చున్నవారు ఎడమ ముక్కును కుడి చేతి చిటికెను ఉంగరపు వేలుతో మూసి మధ్య వేలును నాసికపై ఉంచి బొటన వేలును కుడిపైపు ముక్కుపై ఉంచాలి. ఇప్పుడు కుడి ముక్కుతో గాలిని లోపలికి పీల్చాలి. కొంత సమయం గాలిని ఊపిరితిత్తులతో బంధించి కుంభించి బయట ఎడమ ముక్కుతో వదలాలి. అయితే ఈ పూరక అంటే లోనికి పీల్చుట, కుంభక అంటే లోపల ఉంచుట, రేచకం అంటే బయటకు వదులుట నాకు సరి అయిన సమయ నిబంధన ఉన్నది. అది 1:4:2 నిష్పత్తిలో ఉండాలి. అనగా 5 సెకండ్లో లోపలికి పీల్చి 20 సెకండ్లు లోపల బంధించి 10 సెకండ్లో బయటికి వదలాలి. ఈ పూరక కుంభక రేచకాలు 5, 20, 10 సెకండ్లు అనగా 1:4:2 నిష్పత్తిలో ఉండాలి. అప్పుడు ఎడమ ముక్కుతో పూరించి అదే 1:4:2 నిష్పత్తిలో కుడి ముక్కు ద్వారా గాలిని వదలాలి. ఈ రకముగా కుడి ముక్కుతో పూరకము, కుంభకము, ఎడమ ముక్కుతో రేచకము, మరల ఎడమ ముక్కుతో పూరకము, కుంభకము, కుడి ముక్కుతో రేచకము, ఇదంతా ఒక పూర్తి లోమ అనులోమ ప్రాణాయామము అనబడదు. ఉదయము, సాయంత్రం కానీ ఏదో ఒక పర్యాయము కానీ నిత్యము ఈ విధంగా 5 సార్లు లోమ అనులోమ ప్రాణాయామము చేయాలి. 5 నుండి 10 పర్యాయములు 1:4:2 నిష్పత్తిలో లోమ అనులోమ ప్రాణాయామం చేసినచో ఏ విధమైన నష్టం జరగదు. ఇంత సులభమైన కాలపరిమితి అనగా 5, 20, 10 సెకండ్ల వ్యవధితో చేసే లోమ అనులోమ ప్రాణాయామము కుండలిని పరిణామం యొక్క ఉన్నతావస్థలకు తీసుకొని పోగలదు. ఈ ప్రాణాయామము నెమ్మదిగా నిరంతర అభ్యాసం ద్వారా కాలమాత్రలను ఈ క్రింద చెప్పిన విధంగా అధికంగా చేయాలి. ఉచ్ఛ లోమ అనులోమ ప్రాణాయామము. అయితే ఈ ఉన్నతమైన ప్రాణాయామమును గురువు మార్గదర్శనం లేకుండా పుస్తక పఠనం ద్వారా చేయవలదు. మనం ఇప్పుడు కుంభకం యొక్క సమయమును పెంచాలి. మొదట 1:4:2, తర్వాత 1:5:2, నెక్స్ట్ 1:6:2, 1:7:2, నెక్స్ట్ 1:8:2, మరలా 1:4:2 నిష్పత్తులలో అభ్యాసం చేయాలి. ఇంకను నిరంతర అభ్యాసం ద్వారా 1:8:2, 1:12:2, 1:16:2 మరియు 1:20:2 వరకు అభ్యాసం చేయాలి. పూరకము, రేచకముల సమయములు మార్చరాదు. కుంభకమును మాత్రమే పెంచాలి. లోమ అనులోమ ప్రాణాయామమును కొన్ని నెలల పాటు అధిక సమయము అభ్యసించిన పిదప సాధకుడు కుంభకమును అధికం చేసి 1:4:2 నుంచి 1:16:2 అండ్ 1:24:2 అండ్ 1:36:2 మరలా చివరి వరకు 1:4:2 మాత్రలో చేయాలి. గడియారం సహాయంతో కానీ తొడపై పెట్టుకొని కానీ చేసి కాలాన్ని లెక్క పెట్టవద్దు. మనసులో మాత్రమే సమయాన్ని గణించాలి. ఇందుకు సహాయంగా ఓం నమః శివాయ మంత్రమును స్ఫురణకు తెచ్చుకొనవచ్చు. 1:36:2 నిష్పత్తి పూరక కుంభక రేచకములను అభ్యసించడం ద్వారా యోగి శ్వాసరహితంగా అధిక కాలం ఉండగలడు. ఈ విధమైన దీర్ఘకాల కుంభకమును కేవల కుంభకము అందరూ. ఈ కేవల కుంభకము సాధకునికి శ్వాస అవసరం లేకుండా గంటల తరబడి ఉండేలా యోగా ఉపయోగపడును. దీనినే హంస జయ ప్రాప్తి అనెదరు. ఈ కేవల కుంభకావస్థ కుండలిని శక్తిని
దాంతో పాటుగా ప్రగాఢమైన అతీంద్రియ మానసిక అనుభూతులను జాగృతపరచును. ప్రాణాయామము యొక్క ఈ విధమైన కేవల కుంభక అవస్థ యోగి తన భౌతిక శరీరం నుండి బయటకు రావడానికి ఈ విశాలాకాశమునందు గురుత్వాకర్షణ శక్తికి లోబడకుండా దేశ కాలాల అతీతముగా సంచరించడానికి ఉపకరించును. కేవల కుంభక హంస జయత్ సాధనాలు అసామాన్యమైన యోగులకే సాధ్యం. సామాన్య సాధకులు వీటి సాధనకి ఒక్కసారిగా ప్రయత్నించవద్దు. కేవల కుంభక అవస్థను సాధించిన యోగికి అష్టసిద్ధులు ప్రాప్తమగును. ఉదాహరణకు తమ ఆసనము నుండి పైకి లేచుట, దూరశ్రవణము, దూరదర్శనము, శరీరము నుండి బయటకు వచ్చుట, ఇచ్ఛామాత్రముగా పదార్థ నిర్మాణం చేయుట, పరకాయ ప్రవేశం మొదలగునవి సాధకుడు స్వయంగా ఈ సిద్ధులని అనుభూతి పొందవచ్చు. కానీ పరుల ముందు ప్రదర్శించరాదు. ఇట్లా ప్రదర్శించడం వలన యోగశక్తి తగ్గిపోవును. ఆడంబరము పెరిగి సాధకుని పతనమునకు దారి తీయును. మరలట్టి పతనమును చెందిన వ్యక్తులు తమ సిద్ధులను తప్పుడు ప్రచారం చేసి సమాజం తప్పుద్రోవ పఠించెదరు. దాని వలన అధర్మం పెంచి పాపపు ధనమును సంపాదించిన వాడవును. చమత్కారముల ప్రచారము ప్రదర్శన అధర్మం యొక్క లక్షణం. అన్నీ సాధించవచ్చును కానీ వాటిని ప్రదర్శించకూడదు. చమత్కార ప్రదర్శనము ప్రచారము కావించుకొని వారు తామే పరమాత్మ అని భావించడం సాగుతున్నది. ప్రకృతి ద్వారా ఈ సంసారం యొక్క అన్ని వ్యవహారములు నడుచుచుండును. అవి విలక్షణమైనవి, చమత్కారికమైనవి కూడాను. ప్రతి క్షణమునందు ఈ విశ్వము శూన్యము నుండి వచ్చుతున్నది, శూన్యము వైపునకి పరివర్తన చెందుతున్నది. అందుచే పరమాత్మ అయిన భగవంతుడు ఎటువంటి చమత్కారములు చేయించడు. ఇదంతయు చమత్కారపూర్ణమైన ప్రకృతి మాయే. పరమేశ్వరుడు దీనికంతకు అతీతుడు. ఇదండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ప్రాణాయామము వివిధ ప్రకారములు బై కాకాజీ గారే, నాగ్పూర్ వారిది. మొత్తం చూసాం చాప్టర్ మొత్తం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. మీ జయప్రకాష్.